కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ఉధృతికి జిల్లా అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో కామారెడ్డి పట్టణంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పెద్ద చెరువు ప్రమాద స్థాయికి చేరింది. దీంతో ప్రధాన రోడ్డు డివైడర్లు తొలగిస్తూ నీటిని బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికీ హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. అయితే సహాయక చర్యల విషయంలో బాధితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేదని మండిపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. వర్ష బీభత్సం సృష్టించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే జిఆర్ కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ కాలనీలో ఉన్న చాలామంది చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. మనం జిఆర్ కాలనీ ఉన్నాము. ఈ కాలనీలో ఇప్పటికే 15 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 15 మంది మనం విజువల్స్లో చూడవచ్చు. కెమెరాను జూమ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ కెమెరాకు సంబంధించి చాలామంది ఆ బిల్డింగ్లో చాలామంది చిక్కుకున్నట్టు తెలుస్తుంది. వారు తమకు సహాయం చేయాలని ఆర్తనాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి అసలు కామారెడ్డి ప్రధాన రహదారిపై పక్కనే ఉన్న ఈ బిల్డింగ్లో అక్కడ చాలామంది ఉన్నారు. వారందరినీ బయటకు తీసుకురావాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ అంతేకాకుండా స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వము ఆ యంత్రాంగం ఎట్లా చేస్తున్నారు అనేది విషయంలో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు వర్షం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? మార్నింగ్ నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. మార్నింగ్ నుంచి మా ఫ్యామిలీ అక్కడ ఉంది, కనిపించే బిల్డింగ్లో అక్కడ ఉన్నారు వాళ్ళు పొద్దున్న నుంచి. ఎంఆర్ఓ సార్ వచ్చిపోయిండు, ఆయనకు అడిగినాం. కమిషనర్ సార్ వచ్చిండు, ఆయనకు అడిగినాం. ఎస్పీ సార్ కూడా వచ్చారు, ఆయనకు కూడా అడిగినాం. టీం వస్తుంది, ప్లాన్ చేస్తున్నాం అని చెప్తారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడినా. అక్కడ ఒకటే బిల్డింగ్లో 18 మంది లేడీస్ ఉన్నారు. ఆ 18 మందికి మరి ఎట్లా తీస్తారు సార్, బయటకు ఎట్లా తీస్తారు, మరి ఏంటిది అని చెప్పేసి నేను అడిగితే బాబు ప్లాన్ కర్కే हम बाहर निकालते అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు 6 నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఫుల్ వర్షం ఉందని తెలిసింది. ఇప్పుడు ఆల్రెడీ 10 అవుతుంది. మరి వాళ్ళని ఎట్లా తీస్తారు, ఏం చేస్తారు? ఇంత ఫ్లోలా వాళ్ళకు తీసే ప్లాన్ ఏం చేస్తారు? అక్కడ ఎక్కువ తక్కువైనా కానీ 50 ఫ్యామిలీలు ఉన్నారు లోపల. అలా మా ఫ్యామిలీకి సంబంధించింది 18 మంది ఉన్నారు ఒకటే బిల్డింగ్లో. మరి వాళ్ళని ఎట్లా తీస్తారు, మరి ఏంటిది ప్లాన్ అంటే ఎవరు కూడా వెళ్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ కంట్రోల్ చేస్తారు, పోనిస్తలేరు. మరి మాత్రం కలెక్టర్ కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఎండిఓ వీళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి సాయం చేయాలి. ఇక్కడ ఏ ప్లాన్ చేసడం లేదు సార్. ఇక్కడ తెద్దామా, మరి ఏం చేద్దామా వాళ్ళను? మనం ప్లాన్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏ ప్లాన్ చేస్తున్నాం మాకేం తెలుస్తలేదు. వాళ్ళని ఎట్లా బయటకు తీయాలా? మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు 6 అయిపోయింది. మళ్ళీ వాళ్ళని ఎట్లా చేయాలి మరి పరిస్థితి? వాళ్ళని బయట తీస్తుడు ఏంటిది? ఇప్పుడు 50 ఫ్యామిలీల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మీద చెరువు ఒకటి జరిగిపోయింది, ఇంత ఇష్యూ అయింది. ఇంకో చెరువు కట్ట దిగిపోతే మళ్ళీ కామెడీ చెరువు కట్ట దిగిపోతే పరిస్థితి ఏంటిది? ఈ ఫ్యామిలీని ఎట్టిపోతాయి మళ్ళీ పరిస్థితి ఏంటిది మాది? మాకు జవాబు ఇవ్వాలా మీరు అందరూ. దేనికి ప్రెస్ ద్వారా మేము చెప్తున్నాం. మీరు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మన మినిస్టర్ కానీ ఎవరికైనా చెప్పి మాకు సహకరించగలరు, మా ఫ్యామిలీని బయట తీయగలరని మనవి చేస్తున్నాం సార్. అసలు జిఆర్ కాలనీలో ఇప్పటికే 50 మందికి పైగా 50కి సంబంధించిన కుటుంబాలు చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. అయితే వీరందరూ వారు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఒక కుటుంబంలో 18 మంది ఉన్నట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ కుటుంబాలకు సంబంధించి ఆదుకోవాలా, తమ కుటుంబాలకు ఉదయం నుంచి ఎలాంటి సహకారం అందించడం లేదని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ చాలామంది ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ కుటుంబాలకు కూడా సహాయం అందించాలా, అదేవిధంగా వారికి వెంటనే తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. అసలు ఆ జిఆర్ కాలనీలో ఉన్న కుటుంబాలు ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ స్పష్టమైన లెక్కలు అధికార యంత్రాంగం చెప్పడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఎంతమంది ఆ కుటుంబాలు ఉన్నారు, ఎంతమంది చిక్కుకున్నారు అనేది స్పష్టంగా చెప్పడం లేదు. జిఆర్ కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీలు, అదేవిధంగా సరంపల్లి శివారులో ఉన్న వారందరూ కూడా చిక్కుకున్న సమాచారం అందుతుంది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ బృందాలు రాలేదు, ఇక రెస్క్యూ టీం రాలేదు. తమను తీసుకువచ్చేది ఇంకా చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి వారందరినీ చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షం ఇంకా పూర్తిగా తగ్గడం లేదు, మరో 2 రోజుల పాటు ఉండే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికైనా ఎన్డీఆర్ఎఫ్ అధికార యంత్రాంగం స్పందించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ కామారెడ్డి.